లోక్సభలో 2025-26 సంవత్సరానికి గాను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ఆ వ్యవసాయం, విద్య, అక్కడి నుంచి ఐటీ రంగాల వరకు అనేక ప్రోత్సాహం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో తగ్గినవేవి, పెరిగేవేవి, వాటి వివరాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు. అయితే తగ్గే దాంట్లో చూసుకున్నట్టయితే మెడిసిన్స్ మీద 36 రకాల మెడిసిన్స్ మీద తగ్గించారు. అలాగే క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన 3 ఔషధాల మీద కూడా కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చింది సెంట్రల్. మరి అలాగే ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లో వినియోగించే ఓపెన్ సెల్స్, ఇతర పరికరాల బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 5% తగ్గించారు. అలాగే నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకుల మీద కస్టమ్స్ డ్యూటీని 10 ఏళ్ల పాటు మినహాయింపు ఇచ్చింది సర్కారు. అలాగే కోబాల్ట్ పౌడర్, లిథియం అయాన్ బ్యాటరీ, తుక్కుతో పాటు జింక్ సహా మరో 12 రకాల క్రిటికల్ మినరల్స్ను కూడా కస్టమ్స్ ట్యాంక్ నుంచి మినహాయించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే నౌకల తయారీకి చెప్పాం కదా ఇప్పుడు. తర్వాత సముద్ర ఉత్పత్తుల మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుండి 35% నుంచి 5% తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత లెదర్ ఉత్పత్తుల మీద కూడా భారీగా తగ్గింపులు ఇచ్చారు. అలాగే టీవీలు ఎల్ఈడి, ఎల్సిడి ఆ రేట్లు చాలా తగ్గనున్నాయి. తర్వాత చేపలు, ఈ ఫ్రోజన్ చేపల పేస్ట్కి సంబంధించిన వాటి మీద ధరలు తగ్గించారు. తర్వాత మొబైల్ ఫోన్లు, లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు కూడా తగ్గాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు బాగా వస్తున్నాయి, సో వాటి మీద కూడా రేట్లు తగ్గించారు. సో ఇంకా క్లోత్స్ అంటే బట్టల తయారీల మీద కూడా వాటి మీద కూడా రేట్లు తగ్గనున్నాయని చెప్తున్నారు. ఇకపోతే క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లతో పాటు మరో 12 రకాల కీలకమైన ఖనిజాల రేట్లు కూడా తగ్గనున్నాయి. ఇవి తగ్గే వాటిలో ఉన్నవి.